శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. క్రోధి నామ సంవత్సరము 2024 ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ 12 రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము. మొదటగా మేషరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఎలా ఉంది అనే విషయాన్ని తెలియజేస్తాను. అశ్విని నక్షత్రము 4 పాదాలు, భరణి నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రములో 1 పాదము కలిసి మేషరాశి అవుతుంది. ఈ మేషరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యత 4, అగౌరవము 3. మేషరాశి వారికి ఈ సంవత్సరము చాలా అంటే చాలా బాగుంది. ఎందుకు చాలా బాగుంది అని చెబుతున్నాను మేషరాశి వారికి అంటే, మేష లగ్నానికి మేషరాశికి కుజుడు అధిపతి. మామూలుగా ఆ కుజుడే ఇప్పుడు ఈ సంవత్సరము క్రోధీనామ సంవత్సరంలో మంగళవారము మనకు ఇవాళ ఇదయింది కాబట్టి పండుగ మంగళవారానికి అధిపతి కుజుడే. అందుకని ఈ సంవత్సరం కుజుడు రాజైనాడు. ఇక మేషరాశి వాళ్లకు కుజుడు రాజైనాడు కాబట్టి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేది మీరే ఒక్కసారి అర్థం చేసుకోండి, మీకే తెలుస్తుంది గాక. అందుకని కీర్తి, మేషరాశి వారికి కీర్తి ప్రతిష్టలు రావటము ఈ సంవత్సరము, ధనలాభము, ధర్మకార్యాలు చేయుట, అనేక రకాల శుభ ఫలితాలు, చాలా రకాల శుభ ఫలితాలు ఉన్నాయి అని తెలియజేస్తున్నాను. సంతాన ప్రాప్తి, సంతోషము, సంతానము కావలసినటువంటి వాళ్లకు సంతానం అవుతుంది, సంతోషము, శత్రువులు మిత్రులు అగుట అనేటువంటిది ఉన్నది. అలాగే స్థానచలనము, భూముల వలన లాభాలు, ఎందుకంటే భూములకు కుజుడు అధిపతి మరి, అందుకని భూముల వలన లాభాలు. నీచభంగ రాజయోగం అంటాడు, అంటే నీచత్వము భంగమై రాజయోగము పట్టబోతున్నది మీకు అనేటువంటిది ఉన్నది. విద్యార్థిని విద్యార్థులకు చాలా మంచి యోగదాయకమైనటువంటి కాలము ఇప్పుడు. సినిమా ఇండస్ట్రీకి కావాల్సినటువంటి వాళ్ళకు చాలా యోగవంతముగా ఉన్నది. అలాగే చిన్న వ్యాపారము దగ్గర నుండి పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకునేటువంటి వ్యాపారస్తులకు కూడా చాలా అనుకూలవంతముగా ఉన్నది ఈ సంవత్సరము. రుణాలు తీర్చుకుంటారు, రుణాలు పెద్ద పెద్ద రుణాలు మీకు లోన్లు అవన్నీ కూడా పుడతాయి. తద్వారా వ్యాపారాలు చాలా మహాద్భుతముగా ఉండబోతున్నాయి అనేటువంటిది ఉన్నది. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు లక్షణంగా ప్రయాణం చేసుకోవడానికి కావాల్సినటువంటి పనులు మీరు చేసుకోవచ్చును. కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయండి, ఉద్యోగాలు లభిస్తాయి. ఇంట్లో శుభకార్యాలు చేసుకుంటారుగాక. రాజకీయ నాయకులకు, రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు చాలా మహాద్భుత యోగవంతమైనటువంటి కాలం ఇది. ఏది ఏమైనా వ్యక్తిగత జాతకాలను పరిశీలన చేసుకోండి, మీకు మేలు జరుగుతుంది. జయోస్తు. వృషభ రాశి. వృషభ రాశి అంటే కృత్తికా నక్షత్రము 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రము 4 పాదాలు, మృగశిర నక్షత్రము 1, 2 పాదాలు కలిపి వృషభ రాశి అవుతుంది. ఆదాయము 2, వ్యయము 8, రాజపూజ్యత 7, అగౌరవము 6. వృషభ రాశి వారికి ఈ సంవత్సరము సగము బాగుండి సగము మాత్రమే మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నాయి. అంటే కొంచెం ఎక్కువ శాతము అంత యోగవంతముగా ఉండదు అనేటువంటిదే చెప్పాలి మరి, పండుగ రోజు అయినా కూడా. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు చెప్పాలి కదా మరి. అందుకు మే వరకు కూడా చిన్న ఇబ్బందులు ఉండినా, మే నుండి ఎప్పుడైతే 1వ తారీఖు గురువు వస్తాడో వచ్చిన తర్వాత కూడా కొన్ని పనులకు మాత్రమే అనుకూలవంతముగా ఉంటుంది గాక. ప్రతిభ కొంతగా తగ్గుతుంది. గతంలో ఉన్నంత ప్రతిభ మీకు ఉండకపోవచ్చు ఈ సంవత్సరము.
ఆదాయము మాత్రము యథావిధిగా రావటం అనేటువంటిది జరుగుతుంది, రెగ్యులర్గా వచ్చేది. మీరు గట్టిగా చేసేటువంటి ప్రయత్నాలు మాత్రమే మీకు సఫలీకృతం అవుతాయి. ఏదో చేశామంటే చేశాములే అనుకొని చేస్తే అలా కుదరదు. బాగా తీవ్ర ప్రయత్నం అనేటువంటిది చెయ్యాలి. జాగ్రత్తగా మాట్లాడాలి. ఎవరితోనైనా మాట్లాడుతూ ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే మీకు మేలు జరుగుతుంది గాక. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. కొత్త ప్రయత్నాలు ఏవో చేస్తారు. ఎప్పుడైతే గత సంవత్సరములాగా ఈ సంవత్సరము ఉండదో మరి ఏదో రకంగా ముందుకు వెళ్ళాలి కదా అని ఇతరత్రా ప్రయోగాల కోసం చూస్తారు గాక. విద్యార్థులకు మాత్రము చాలా మంచి యోగవంతమైనటువంటి కాలమే. మంచి మెడల్స్ సాధిస్తారు, బాగుంటుంది. వ్యాపారస్తులకు మామూలుగా యథావిధిగా లాభసాటిగానే వ్యాపారాలు చేసుకుంటారు గాక. సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్లకు చిన్నపాటి ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి. రాజకీయంలో ఉండేటువంటి వాళ్లకు మహాద్భుతమైనటువంటి యోగకాలముగా ఉన్నది. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకొని అడుగులు ముందుకు వేయండి, మేలు జరుగుతుంది. జయోస్తు. మిథున రాశి. మృగశిర నక్షత్రము 3-4 పాదాలు, ఆర్ద్ర నక్షత్రము 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1-2-3 పాదాలు కలిస్తే మిథున రాశి అవుతుంది. ఆదాయము 5, వ్యయం 5, రాజపూజ్యత 3, అగౌరవము 6. మిథున రాశి వాళ్లకు ఈ సంవత్సరము చాలా అంటే చాలా బాగుంది అని తెలియజేస్తున్నాను. ఏమిటి ఈ సంవత్సరం అంటే వీళ్ళకు గౌరవము పెరుగుతుంది గాక, ముఖములో తేజస్సు పెరుగుతుంది, కార్యజయం. ఏ కార్యక్రమము తలపెట్టినా మీకు జయము కలుగుతుంది, సౌఖ్యం ఉంటుంది, మంత్రసిద్ధి. ఎవరైనా మంత్రానుష్ఠానము చేసుకునేటువంటి వాళ్ళు గనక ఉంటే అది సిద్ధించి తీరుతుంది గాక. ధనలాభం. అన్ని అనుకూలతలు ఉన్నాయి. అన్ని రకాల అనుకూలతలు ఈ సంవత్సరము మిథున రాశి వాళ్లకు ఏర్పడతాయి గాక. వ్యాపారంలో కలిసి రావటం ఉంటుంది. కొత్త ఆలోచనలు చేసేటువంటి దాని వలన కొత్త వెలుగులు చూస్తారుగాక. కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు. వాహన యోగం అనేటువంటిది ఉన్నది. స్థాన చలనము ఉన్నది, అది అభ్యున్నతి కొరకే అనేటువంటిది. విపరీత రాజయోగం అనేటువంటిది ఉంది. ఖచ్చితంగా మీకు చాలా యోగవంతమైనటువంటి ఇదిగా నడుస్తుంది ఈ సంవత్సరము. స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది సూచనప్రాయముగా తెలియజేస్తున్నాను. ఇక విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు మీరు ప్రయత్నాలు చేసుకోండి, తప్పకుండా వెళుదురుగాక. అలాగే కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా ప్రయత్నం చేయండి, ఉద్యోగాలు లభిస్తాయి. ఇంట్లో శుభకార్యాలు చేస్తారు. విద్యార్థులకు చాలా అంటే చాలా బాగుంది. మంచి మెడల్స్ సాధిస్తారు. మీ ఆశయాలు నెరవేర్చుకుంటారు. ఉన్నతమైనటువంటి చదువులకు మీకు దేంట్లో కావాలనో దాంట్లో వెళ్ళటానికి సుముఖతగా ఉన్నది. సినిమా వాళ్లకు చాలా యోగవంతముగా ఉన్నది. రాజకీయ నాయకులకు విపరీత రాజయోగం అని ఉంది. రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్లకు చాలా అనుకూలముగా ఉన్నది. ఏది ఏమైనా వ్యక్తిగత జాతకాలు చూసుకొని పరిశీలన చేసుకోండి, మేలు జరుగుతుంది. జయోస్తు. కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రము 4వ పాదము, పుష్యమీ నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రము 4 పాదాలు కలిసి కర్కాటక రాశి అవుతుంది. ఆదాయము 14, వ్యయము 2, రాజపూజ్యత 6, అగౌరవము 6. కర్కాటక రాశి వారికి చాలా అనుకూలముగా ఉన్నది ఈ సంవత్సరం అంతా కూడా. సర్వకార్య జయం, గౌరవము, కీర్తి ప్రతిష్టలు, ధనలాభము, ఆకస్మిక యోగము. ఆకస్మిక ధనలాభం అనేటువంటిది ఉంటుంది. ఆకస్మిక యోగం అనేటువంటిది ఉన్నది. అంటే ఉన్నట్టుండి పదవి రావటము, లేదా ప్రభుత్వముచే గుర్తింపు పొందినటువంటి పదవి కావచ్చు, లేదా ఒక అవార్డు లాంటిది రావచ్చు. ఏదో యోగం అన్నమాట. పలుకుబడి పెరగటము, ధాన్య వృద్ధి, స్నేహితులతో అనుకూలత పెరగటము, శుభకార్యాలు చేస్తారుగాక.
కోపము అధికముగా ఉంటుంది, జాగ్రత్తగా మలుచుకోండి, అది మీకు మేలు చేస్తుంది. గృహలాభం ఉన్నది, ఆభరణాలు కొనుగోలు చేస్తారుగాక ఈ సంవత్సరము. ఉద్యోగ లాభము, స్థానచలనము వంటివి ఉన్నాయి ఈ రాశి వారికి ఈ సంవత్సరము. అలాగే విద్యార్థిని విద్యార్థులకు చాలా మహాద్భుతముగా ఉన్నది. వ్యాపారస్తులకు చాలా యోగదాయకముగా ఉన్నది. యథావిధిగా రావాల్సినటువంటి డబ్బులు, అనుకూలతలు అన్నీ కూడా జరుగుతాయి, లాభాలుగానే ఉంటాయి గాక. సినిమా వాళ్లకు చాలా అత్యంత అనుకూలవంతముగా ఉన్నది. మంచి అవార్డులు పొందడము కానీ, మంచి సినిమాలు వచ్చినాయని ప్రశంసలు పొందడము కానీ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి గాక. రాజకీయ నాయకులకు పదవీ యోగం అనేటువంటిది ఉన్నది ఈ రాశి వారికి ఈ సంవత్సరము. కనుక వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకొని ముందుకు వెళ్ళండి, మేలు జరుగుతుంది. జయోస్తు. సింహరాశి. మఖా నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రము 1 పాదము కలిపి సింహరాశి అవుతుంది. ఆదాయము 2, వ్యయం 14, రాజపూజ్యత 2, అగౌరవము 2. సింహరాశి వాళ్లకు ఈ సంవత్సరము చాలా అంటే చాలా యోగదాయకముగా ఉన్నది. ఆచారాలు పాటిస్తారు, వీళ్ళ మాటలకు విలువ పెరుగుతుంది, గృహలాభము ఉంటుంది, గృహము కొనుక్కోవడము అలాంటివి ఉంటాయి, ధనలాభము ఉన్నది, భోజన సౌఖ్యము, సమయానికి భోజనము, నిద్ర అనేటువంటివి ఉంటాయి. శారీరకమైనటువంటి శ్రమ అధికముగా ఉంటుంది, కానీ డబ్బు రాబడి ధనయోగము కూడా అలాగే ఉంటుంది గాక. రోగ నయం, ఎవరైతే దీర్ఘకాలికముగా ఈ చాలా రోజుల నుంచి ఇబ్బందులు పడుతూ ఉన్నారో, అనారోగ్య బారిన పడి వాళ్లకు పూర్ణ ఆరోగ్యవంతులుగా ఈ సంవత్సరము ఉండబోతున్నారుగాక. స్త్రీ సౌఖ్యము, శుభకార్యాలు చేసుకుంటారు, జయము కలుగుతుంది ఇంట్లో. సోదరులతో చిన్నపాటి విభేదాలు అనేటువంటివి ఉండవచ్చునుగాక. ప్రయాణ లాభం, మీరు చేసేటువంటి ప్రయాణాలలో కూడా లాభం అనేటువంటిది పొంది తీరుతారుగాక. ఇక విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు లక్షణముగా వెళ్ళవచ్చును, దానికి తగినటువంటి ఏర్పాట్లు చేసుకోవచ్చు. ఇక ఉద్యోగాలు కావాలి కొత్తగా అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నం చేయండి. ఉద్యోగాలు ఏదో రకంగా మీకు అయితే తప్పకుండా మీకు ఉద్యోగం వచ్చి తీరుతుంది గాక. విద్యార్థిని విద్యార్థులకు చాలా మహా అవకాశం, మంచి అద్భుతమైనటువంటి అవకాశముగా ఉన్నది ఈ సంవత్సరము. సినిమా వాళ్లకు చాలా బాగుంది. వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు యథావిధిగా లాభాలతోనే వ్యాపారాలు చేసుకుంటారుగాక ఈ రాశి వాళ్ళు. రాజకీయ నాయకులకు చాలా మంచి యోగవంతమైనటువంటి జీవితము ఉంటుంది. ఏది ఏమైనా వ్యక్తిగత జాతకం అనేటువంటిది చూసుకోండి, మేలు జరుగుతుంది గాక. జయోస్తు. కన్యా రాశి. ఉత్తరా నక్షత్రము 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రము 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు కలిపి కన్యా రాశి అవుతున్నది. కన్యా రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యత 5, అగౌరవము 2. కన్యా రాశి వారికి చాలా అంటే చాలా మహాద్భుతమైనటువంటి యోగవంతముగా ఉన్నది ఈ సంవత్సరము అని నేను తెలియజేస్తున్నాను. రుణాలు తీర్చుకుంటారు, రుణాలు కొత్తవి చేస్తారుగాక. మీకు ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తూ ఇబ్బందులు పడుతూ ఉండేటువంటి వాళ్ళు ఈ సంవత్సరము మేము కుదుటన పడ్డాము, మాకు పూర్వ వైభవము ఉన్నది అనేటువంటిది తప్పకుండా మీకు తెలిసి తీరుతుంది గాక. మొట్టమొదటనే మీకు ధనలాభం ఈ సంవత్సరం కన్యారాశి వాళ్లకు ధనం ఎక్కడి నుంచైనా వచ్చి తీరుతుంది గాక. గృహయోగం, ఎప్పటి నుంచో ఇల్లు కొనాలి అనుకునేటువంటి వాళ్లకు ఈ రాశి వాళ్లకు ఈ సంవత్సరం తప్పకుండా గృహానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసుకుంటారు. వాహన యోగం, ఆరోగ్యము బాగుంటుంది, కీర్తి ఉంటుంది, మాటలకు విలువ పెరుగుతుంది గాక.
గౌరవం పెరుగుతుంది, రాజభోగాలు అనుభవిస్తారు. ఈ సంవత్సరము రుణాలు తీర్చుకుంటారు. ఎంత రుణాలు అప్పు ఉండినా తీర్చుకోవడానికి మొదలుపెట్టి తీర్చేస్తారు గాక. ధనధాన్య వృద్ధి అనేటువంటిది ఉన్నది, స్త్రీ సౌఖ్యం ఉంది, ఇల్లు కట్టుకొనుట అనేటువంటిది కూడా ఉంది. కొత్త వ్యాపారాలు చేయటము, మామూలుగా చేస్తూ ఉండేటువంటి వ్యాపారాలే కాకుండా కొత్త వ్యాపారాలు కూడా చేస్తారు. పలుకుబడి అధికమవుతుంది గాక. ఇక విద్యార్థులకు ఈ రాశి వాళ్లకు చాలా బాగుంది. సినిమా వాళ్లకు అత్యంత యోగదాయకముగా ఉన్నది. ఎప్పటి నుంచో సినిమా రంగంలో ఉండి మాకు పేరు ప్రతిష్టలు రాలేదే, చేయలేదే, మేము ఇంకా వెనకాలనే ఉన్నామే, మాకు ఒక మంచి యోగం రాలేదే అనుకునేటువంటి వాళ్లకు ఈ సంవత్సరము మీరు మహాద్భుతముగా ఒక వెలుగుతారుగాక. అలాగే రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు గజకేసరి యోగం అని ఉన్నది. వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చూసుకొని ముందుకు వెళ్ళండి, మేలు జరుగుతుంది గాక. జయోస్తు. తులారాశి. చిత్తా నక్షత్రము 3-4 పాదాలు, స్వాతి నక్షత్రము 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలు కలిపితే తులారాశి అవుతుంది. ఆదాయము 2, వ్యయం 8, రాజపూజ్యత 1, అగౌరవము 5. తులారాశి వాళ్లకు చాలా బాగుండబోతున్నది ఈ సంవత్సరము అని నేను తెలియజేస్తున్నాను. అభీష్టకార్య సిద్ధి, మీరు ఏదైతే అనుకుంటారో అది మీ అభీష్టము నెరవేరబోతున్నది. ఆరోగ్యము బాగుంటుంది గాక. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, సహనముతో ఉంటారు. శత్రువుల మీద విజయం సాధిస్తారు. గోవుల వలన భూముల వలన మంచి లాభాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభము ఉన్నట్టుండి సమయానికి మీకు అవసరానికి డబ్బు అనేటువంటిది తప్పకుండా అంది తీరుతుంది గాక. కోర్టుపరమైనటువంటివి ఏమైనా సమస్యలు ఉంటే ఈ సంవత్సరం మీకు జయము కలుగుతుంది. కొత్త ప్రాజెక్టు ఏదో మొదలుపెట్టేటువంటి ప్రక్రియ మీరు చేసి తీరుతారు. శారీరక కష్టం ఉంటుంది, యోగము ఉన్నది. దైవ దర్శనానికి వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది. శుభకార్యాలు చేయడం లాంటివి చేస్తారు ఇంట్లో. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు తప్పకుండా వెళ్ళి తీరుతారు. కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు తప్పకుండా ప్రయత్నాలు చేయండి, మేలు జరుగుతుంది. విద్యార్థులకు మహాద్భుతముగా ఉన్నది. సినిమా వాళ్లకు చిన్నపాటి ఇబ్బందులు ఏవో కనపడుతూ ఉన్నాయి, జాగ్రత్త వహించండి. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు చాలా మంచి అద్భుతమైనటువంటి దశ ఉన్నది. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలను చూసుకొని ముందుకు వెళితే మీకు మేలు జరుగుతుంది. జయోస్తు. వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రము 4వ పాదము, అనురాధ నక్షత్రం 1-2-3-4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1-2-3-4 పాదాలు కలిస్తే వృశ్చిక రాశి అవుతుంది. ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యత 4, అగౌరవము 5 ఈ సంవత్సరం. వృశ్చిక రాశి వాళ్లకు చాలా బాగుంది ఈ సంవత్సరం అని తెలియజేస్తూ ఉన్నాను. ఆరోగ్యం బాగుంటుంది, అభీష్ట సిద్ధి కలుగుతుంది. మీరు ఏదనుకుంటే అది తప్పకుండా మీకు సిద్ధించి తీరుతుంది. తేజస్సు పెరుగుతుంది. పశులాభం, ఎవరైనా మామూలుగా రైతులు ఈ రాశి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్లకు పశువుల వలన మంచి లాభం కలుగుతుంది గాక. ఉద్యోగములో ఉన్నతి పెరుగుతుంది. విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారంలో మంచి లాభాలు గడిస్తారు గాక. కొత్త వారి పరిచయం అనేటువంటిది మీకు మేలు కలిగిస్తుంది. సుగంధ ద్రవ్యాలను కొనుగోలు చేస్తారు. వాహన యోగం చాలా బాగుంటుంది. భూలాభాలు, ఇల్లు కొనడము, భూములు కొనడము ఇటువంటివన్నీ కూడా చేస్తారు గాక. కోర్టు వివాదాలు అన్నీ కూడా మీకు ఒక కొలిక్కి రావటం అనేటువంటిది జరుగుతుంది. తెలివితేటలతో ఈ సంవత్సరం అంతా కూడా మీరు చాలా ఆలోచనాత్మకమైనటువంటి నిర్ణయాలతో ముందుకు వెళతారు. విద్యార్థులకు చాలా యోగవంతముగా ఉన్నది.
సినిమా వాళ్లకు చిన్నపాటి ఇబ్బందులు ఏవో ఉంటాయి అని సూచనప్రాయముగా తెలియజేస్తున్నాను. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు చాలా మంచి యోగము, పదవీ యోగం అనేది ఉంది. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలను చూసి పరిశీలన చేసుకోండి, మీకు మేలు జరుగుతుంది గాక. జయోస్తు. ధనుస్సు రాశి. మూలా నక్షత్రము 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రము 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1 పాదము కలిస్తే ధనుస్సు రాశి. ఆదాయము 11, వ్యయం 5, రాజపూజ్యత 7, అగౌరవము 1గా ఉన్నది. ఈ రాశి వారికి సంపదలు కలుగుతాయిగాక. ఈ సంవత్సరము అభివృద్ధి, ధనలాభము, వృత్తి లాభం. ఏ వృత్తి అయితే చేసుకుంటున్నారో ఆ వృత్తిలో లాభాలు అనేటువంటివి ఉంటాయి. కుటుంబ సంతోషం ఉంటుంది. కార్యజయం, బుద్ధిబలం. ఎన్ని కష్టాలు ఉన్నా జయము కలుగుతుంది గాక. దూరాలోచనలు బాగా ఫలిస్తాయి. దీర్ఘకాలికమైనటువంటి ఆలోచనలు బాగా ఫలించి తీరుతాయి గాక. అనూహ్యముగా యోగాలు రావటం జరుగుతాయి. ఆకస్మిక ధనలాభం అనేటువంటిది ఉన్నది. భూ క్రయ విక్రయాలలో మేలు జరుగుతుంది, లాభము కలుగుతుంది గాక. ఉద్యోగ ప్రాప్తి అనేటువంటిది కలుగుతుంది, దాంట్లో ఉత్తీర్ణత కూడా ఉంటుంది గాక. విద్యార్థిని విద్యార్థులకు చాలా బాగుంది. వ్యాపారస్తులకు కూడా చాలా మేలుగా ఉన్నది. అంటే వ్యాపారం యథావిధిగా నడుస్తూ ఉండేటువంటి లాభాలతో నడిచి తీరుతుంది గాక. సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు చాలా యోగవంతమైనటువంటిగా కనపడుతున్నది. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు మహాద్భుతమైనటువంటి యోగం అనేటువంటిది కనపడుతూ ఉన్నది. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకోండి, మేలు జరుగుతుంది. జయోస్తు. మకర రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదాలు కలిపితే మకర రాశి. మకర రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యత 3, అగౌరవము 1. మకర రాశి వాళ్ళకు కూడా చాలా బాగుంది. చేసే వృత్తి యందు ఉత్తీర్ణత ఉంటుంది. యోగము ఉన్నది. ధనలాభము కలుగుతుంది. కీర్తి సంపదలు, కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి గాక. స్థానబలం అనేటువంటిది ఉంది. ఈ రాశివారు ఎక్కడ ఉంటే అక్కడ స్థానబలాన్ని పెంచుకోగలుగుతారు గాక. అన్నింటా ఆకర్షణ. ఏది అనుకున్నా దాన్ని మంచి ఆకర్షణీయముగా మీ వైపు తిప్పుకోగలిగినటువంటి సామర్థ్యము ఉంటుంది. ప్రతి అడుగు విజయం వైపు వేసి తీరుతారు. శత్రువులు మిత్రులుగా రావటం అనేటువంటిది జరుగుతుంది. జనాదరణ పెరుగుతుంది, పలుకుబడి పెరుగుతుంది. మానసికమైనటువంటి సంతృప్తి మీకు కలుగుతుంది గాక. అమ్మవారి అనుగ్రహము మీకు పరిపూర్ణముగా ఉన్నది. విద్యార్థిని విద్యార్థులకు చాలా యోగవంతమైనటువంటి కాలముగా ఉన్నది. వ్యాపారస్తులకు యథావిధిగా లాభాలు జరుపుకొనుటకు కొంతవరకు మేలు జరుగుతుంది. సినిమా వాళ్లకు మంచి యోగదాయకమైనటువంటి సమయముగా చెప్పవచ్చును. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు ఉన్నతమైనటువంటి పదవి యోగం అని ఉన్నది. జాగ్రత్తగా అడుగులు వేయండి, మేలు చేసుకోండి. జయోస్తు. కుంభరాశి. ధనిష్ఠ నక్షత్రము 3, 4 పాదాలు, శతభిష నక్షత్రము 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు కలిపితే కుంభరాశి అవుతుంది. కుంభరాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యత 6, అగౌరవము 1. కుంభరాశి వాళ్ళకు కూడా చాలా యోగవంతముగా ఉన్నది అని నేను తెలియజేస్తూ ఉన్నాను. సంకల్ప సిద్ధి. మీరు ఏదైతే సంకల్పం చేస్తారో అది సిద్ధించి తీరుతుంది గాక. కార్యజయం. ఏది ముట్టుకున్నా జయం కలుగుతుంది. అధిక శ్రమ, విపరీతమైనటువంటి శారీరకమైన శ్రమ ఉంటుంది. ఎందుకు? శని స్వక్షేత్రగతుడై ఉన్నాడు కుంభములో. తర్వాత శని మంత్రి అయినాడు ఈ సంవత్సరం. అందువలన శారీరకమైనటువంటి శ్రమ ఉంటుంది గాక. ప్రశంసలు అందుకుంటారు. ఉద్యోగములో ఉన్నతమైనటువంటి పదవి అనేటువంటిది చేపడతారు.
ధనలాభము కలుగుతుంది, స్త్రీల వల్ల లాభించడం అనేటువంటిది కలుగుతుంది, మీకు కీర్తి ప్రతిష్టలు పేరు రావడం వంటి ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతాయి. విదేశీయానం, విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశము ఉన్నది. మీరు స్థాన చలనం అనేటువంటిది కూడా ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు ఉంటుంది. ఐశ్వర్య ప్రాప్తి, ఎక్కడనో ఒక చోట నుంచి ఐశ్వర్యము అనేటువంటిది కలుగుతుంది మీకు. భూలాభం, భూముల నుండి చాలా లాభాలు పొందుతారు. కోర్టు వ్యవహారాలలో జయము కలుగుతుంది గాక. విద్యార్థులకు చాలా బాగుంది. సినిమా వాళ్ళకి చాలా యోగవంతముగా ఉన్నది. రాజకీయములో ఉండేటువంటి వాళ్లకు అత్యంత యోగదాయకముగా ఉన్నది ఈ రాశి వారికి. ఏది ఏమైనా ఒక్కసారి వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని పరిశీలన చేసుకోండి, మేలు జరుగుతుంది గాక. జయోస్తు. మీనరాశి. పూర్వాభాద్ర నక్షత్రము 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు కలిపితే మీనరాశి అవుతుంది. ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యత 2, అగౌరవము 4 ఉన్నది. మీనరాశి వారికి ఈ సంవత్సరము చాలా బాగుంది. ఏల్నాటి శని ప్రభావము ఉండినా, మీనరాశిలో రాహువు ఉండినా కొంతవరకు రాశి ప్రకారముగా ఈ రాశి వాళ్లకు చాలా అనుకూలముగానే ఉన్నది. అన్నీ శుభ ఫలితాలుగానే కనపడుతూ ఉన్నాయి. ధనలాభం ఉంటుంది, కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోవడం జరుగుతుంది. ధర్మకార్యాలలో పాల్గొనడం వంటివి చేస్తారు. అనుమానముతో కాకుండా దృఢ సంకల్పముతో ఏ పని చేసినా మీకు జయం కలుగుతుంది గాక. శారీరకమైనటువంటి శ్రమ అనేటువంటిది ఉంటుంది. ఏల్నాటి శని ప్రభావము వలన శారీరకమైనటువంటి శ్రమ ఉంటుంది గాక, కానీ మంచి ఫలితాలే ఉంటాయి గాక. ఈ సంవత్సరము ఫలితాలు అన్నీ ఉండినా కూడా కొంతవరకు మేలే జరుగుతుంది. కొన్ని ఇబ్బందులు కూడా చిన్నపాటివి ఉండే అవకాశము ఉన్నది. ఆరోగ్యము జాగ్రత్తగా చూసుకోవాలి. కొన్ని విషయాలలో చిన్న చిన్న సమస్యలు ఎదురు కావచ్చుగాక. తద్వారా మానసికమైనటువంటి క్లేశం అనేటువంటిది కలగవచ్చు. ఈ రాశి వాళ్ళు విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేసుకోండి. దానికి కావాల్సినటువంటి విధముగా కొంతమంది వాయిదా పడవచ్చు, కొన్ని జరగవచ్చునుగాక. ఇక శుభకార్యాలు చెయ్యాలి అనేటువంటివి జరుగుతాయి. ఈ రాశి వాళ్లకు ఇంట్లో పిల్లలకు శుభకార్యాలు చేయడం గురించి ఉపక్రమిస్తారు, మేలు జరుగుతుంది గాక. ఇక విద్యార్థులు మాత్రము చాలా బాగా చదవాలి. బాగా చదివితేనే ముందుకు వెళ్ళగలరు. అలాగే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్లకు మాత్రము చాలా బాగుంది, యోగవంతముగా ఉన్నది. ఇక రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు మాత్రము కొంచెము జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఎందుకంటే సిద్ధాన్న భోజనము కదా, నాకేమిటి పర్వాలేదు, ఈ బ్రహ్మాండంగా ఉండబోతుంది, నాకు రాబోతుంది పదవి అని అనుకునేటువంటి వాళ్లకు కూడా వచ్చేంతవరకు కొంచెము జాగ్రత్తలు చాలా అవసరము. కనుక ఏదైనా జాగ్రత్తగా అడుగులు వేయండి. ఈ రాశి వాళ్ళు చేసుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే, శనైశ్వరుడి యొక్క ఈ ఏల్నాటి శని ప్రభావము చేత శని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆంజనేయ స్వామిని ఆరాధించండి. అలాగే శనైశ్వరుడికి తైలాభిషేకాలు చేసుకోండి, మేలు జరుగుతుంది. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒక్కసారి పరిశీలన చేసుకోండి, మీకు మేలు జరుగుతుంది అని తెలియజేస్తూ జయోస్తు.